టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెగనూరు సర్కిల్ నుంచి పోస్టాఫీస్ వరకు విద్యార్థులతో ప్రదర్శన చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏను రద్దు చేసి పారదర్శక పరీక్షా వ్యవస్థను అమలు చేయాలన్నారు. పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతోందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. నా పేరు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎన్టీఆర్ సమస్య వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల దేశంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఆందోళన పట్టణంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించాలని చెప్పేసి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తాం. ఎస్ఎఫ్ఐకి అడుగుతున్నాం. కాబట్టి స్పందించాలా, నీటి విద్యార్థి న్యాయం చేయాలని తెలుసా. రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఆత్మపట్నంలో చిన్న ఘటన శుభలం జరిగిన ఘటన పైన నువ్వు స్పందించాలి, సంతోషమే, మేము దాన్ని కాదంటారు. నీటి విద్యార్థులు ఏం పాపం చేశారు, ఎందుకు మీరు మాట్లాడడం లేదు? దేశంలో రాష్ట్రంలో 58 మంది విద్యార్థులు పరిచయం హాజరైతే కేవలం ఆ విద్యార్థులు ఎంతో ఒత్తిడి గురవుతున్నారు. రోజు ఒక పిలుపుకి రోజు అనేక మంది విద్యార్థులు రోజు వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్కు. నగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు పంట బీమా అందించాలన్నారు. వర్షాభావ ప్రకృతి విపత్తులతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఫసల్ బీమా పథకం వారికి రక్షణగా నిలుస్తుందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ పలు రాజకీయ ఆరోపణలు చేశారు. ఈరోజు చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో కరువు విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు అతివృష్టి, అనావృష్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టిన మంచి పనులలో ఫసల్ బీమా ఒకటి. ఫసల్ బీమాలో రైతులకు ఇక్కడ నష్టపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావాలని చెప్పేసి పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటి మీకు లాభం అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మంచి పథకాలు నరేంద్ర మోడీ గారు తీసుకొస్తే దాన్ని పక్కన పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది మీకు తగదు. ఇలా కరెంటు సమస్య మళ్ళీ పెరిగిపోతూ ఉన్నది, వాటర్ గ్రౌండ్ లెవెల్ పడిపోతూ ఉన్నది. దీని మీద దృష్టి పెట్టండి. మీరు ఇచ్చిన పథకాలు, మీరు ఇచ్చిన హామీలు జనాలు ఎవరు నమ్మడం లేదు. ఇలా 400 మంది ఎంపీల దిశగా పరిగెడతా ఉంది బీజేపీ పార్టీ. ఇలా నరేంద్ర మోడీ గారు ఒక భారత ప్రధానే కాదు, మన దేశానికి ఒక దేవుడిలా పనిచేస్తుండని చెప్పి తెలియజేస్తాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. మెగా టీచర్స్ పేరెంట్స్ డే నిర్వహించే అర్హత ప్రభుత్వానికి లేదన్నారు. అమ్మఒడి పథకాన్ని నిర్వీర్యం చేసి తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. 20 లక్షల మంది విద్యార్థులను పథకం నుంచి తప్పించారని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు ట్యాబ్ల పంపిణీ నిలిచిపోయాయని ఆరోపించారు. 2 రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తల్లుల యొక్క అకౌంట్లోకి అమ్మఒడి అనే పేరుతో జరిగే కార్యక్రమానికి డబ్బులు వేస్తూ ఉంది. గల చంద్రబాబు నాయుడు పేరు మార్చి తల్లికి వందనం అన్నప్పటికీ కూడా అది మీకు నాకు గుర్తుండదు. గుర్తు తెచ్చుకుంటే కానీ ఆ పేరు రావడంలే. నాకే కాదు, ప్రతి తల్లికి గుర్తొచ్చేది అమ్మఒడే గుర్తొస్తుంది. కారణం, ఈ రాష్ట్రంలో ఆ పథకం ప్రారంభించిన రోజు కానీ, ప్రారంభించిన నాయకుడు కానీ, ప్రారంభించినప్పుడు దానికి పెట్టిన పేరు కానీ ఈ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తుంటుంది. ఈ పథకాన్ని సృష్టించినది, రూపకల్పన చేసినది మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలోని పిల్లల యొక్క భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వారి యొక్క ఆలోచనలో నుంచి ఉద్భవించిన పథకమే అమ్మఒడి. మీరు పనికి పంపొద్దు
మీరు పనికి పంపితే వాడు సంపాదించే డబ్బు కంటే నేను 3 ఇంతలు ఎక్కువ ఇవ్వగలుగుతా అని చెప్పి 15,000 రూపాయలను ప్రతి తల్లి అకౌంట్కు వేసేదానికి, అమ్మ ఒడిలో వేసేదానికి సిద్ధపడి అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు. 2,000 రూపాయలు స్కూల్ యొక్క మెయింటెనెన్స్కి తీసేసి తక్కిన 13,000 రూపాయలు అమ్మకి ఇచ్చినాడు. ఇది నాటి అమ్మఒడి. నాటి అమ్మఒడే నేటి తల్లికి వందనం. ఏ అమ్మఒడి పథకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగినాడో, కార్యాచరణ ఏ విధంగా అమలు చేయగలిగినాడో వాటినే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానమే తప్ప, అనుకరించడమే తప్ప మరొక మార్గం లేదు. టీచర్స్ డేని, పేరెంట్స్ డేని కలిపి సమన్వయంగా జరుపుకుండే విధి విధానాన్ని మన పిల్లలకు చంద్రబాబు నాయుడు అందించినాడా? చివరిగా ఒక్క మాట చెప్పగలుగుతానా తెలుగుదేశం పార్టీకి, మీరు చేతనైతే సమాధానం ఇవ్వచ్చు. ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యతను పోగొట్టడానికి, అక్షరాస్యతను పెంచడానికి, అడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల పిల్లలను ఉన్నత విద్యను, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా, నాడు నేడు మన బడి అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే అమ్మ ఒడిని తల్లి వందనంగా మార్చి ఆయన బాటలోనే, ఆయన కార్యక్రమంలోనే మీరు అనుకరించాల్సిందే తప్ప. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో హెచ్పివి టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది. 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా గర్భాశయ క్యాన్సర్ నివారణలో కీలకమని విస్తరణాధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఇక మే నెలతో ముగియాల్సిన టీకా గడువును ప్రభుత్వం ఆగస్టు వరకు పొడిగించిందన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుమార్తెలకు తప్పనిసరిగా హెచ్పివి టీకా వేయించి భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. లేడీస్కి మరీ ముఖ్యంగా అది రాకుండా మనము ఈ వ్యాక్సినేషన్ అనేది జరుపుతున్నాము. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% సేఫ్ అయిన వ్యాక్సిన్ ఏదైనా 100% సేఫ్ జరుపుతున్నాము. బయట ఈ వ్యాక్సిన్ చేయించుకుంటే 11,000 అవుతుంది. అదే మనకి గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ వాల్యూ తెలుస్తుంది. ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోదేపల్లి నందు హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరాల ఆడపిల్లలందరికీ గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ భారత ప్రభుత్వం వారు కల్పించారు. మొన్న మే నెల దాకా ఫ్రీగా ఇచ్చారు. మళ్ళీ ఆగస్టు దాకా కూడా ఎక్స్టెన్షన్ చేశారు ఈ కార్యక్రమాన్ని. కాబట్టి తల్లిదండ్రులందరూ మీ యొక్క 14 సంవత్సరాల పిల్లలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలో వరుస దొంగతనాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. బీరోలు గ్రామంలో వృద్ధ దంపతుల ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడిన దుండగులు వారి కళ్లలో కారం చల్లి బంగారు గొలుసులు దోచుకువెళ్లారు. వారం క్రితం పిండిప్రోలులో కూడా ఇలాంటి ఘటనలో మహిళ హత్యకు గురైంది. వరుస ఘటనలతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు చేపట్టినా దొంగలు ఇంకా చిక్కలేదు. ఇక రాత్రి గస్తీ చెక్ పోస్టులు పెంచాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలంలోని వివేక్ మాస్టర్ మైండ్స్ పాఠశాలలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున జమ చేసినందుకు సీఎం చంద్రబాబు చిత్రపటానికి విద్యార్థులు తల్లిదండ్రులు పాలాభిషేకం చేశారు. విద్యను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బెవర ఈశ్వరరావు, కరస్పాండెంట్ మెరగల నేతాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరి అమ్మఒడి తల్లికి వందనం సంబంధించినటువంటి కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమంది చిన్నారులు ప్రోత్సహిస్తూ చదివే కీలకము బంగారు భవిష్యత్తు 13,000 రూపాయలు తన తనయుడికి నారా లోకేష్ లిటిల్ మరి కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల మండలం ఎన్టీఆర్ కాలనీలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థి వివేక్ ఎమ్మెల్యే కుమార్ రాజా 25 లక్షల ఎల్ఓసి చెక్కును అందజేశారు. గతంలో చంద్రబాబు కుటుంబ పరిస్థితిని తెలుసుకుని అండగా ఉంటారని హామీ ఇవ్వగా ఆ హామీ మేరకు ఈ ఆర్థిక సాయం అందించారు. తండ్రి పరారైన నేపథ్యంలో పోలీసులు అతడిని గుర్తించి రక్త నమూనాలు సేకరించగా మ్యాచ్ కావడంతో చెన్నైలో చికిత్స కొనసాగుతుంది. కలెక్టర్ కూడా పరీక్షల కోసం 35,000 రూపాయల సాయం అందించారు.
మొత్తంలో ఏదో వచ్చేసింది మీకు ఆల్రెడీ శాంక్షన్ అయింది, అదేదో మీరు సరిగ్గా చేసి అయ్యింది మళ్ళీ చూసుకుని చెప్పేది. మళ్ళీ చెప్తున్నా, అందరికి కూడా చెప్తున్నా, ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాగితాలు మీరు సరిగ్గా గతంలో మీకు చెప్పేది అవి సరిగ్గా చేసుకోవాలి. ఆ రోజు కలెక్టర్ గారు ఏదో అన్నారు, ఇంటి దగ్గర ఏదో కాగితాల్లో ఏదో తేడా ఉందని. పర్ఫెక్ట్ ఉందా? పర్ఫెక్ట్ ఉంటే 2,38,000 స్థలం మీరేనా? 2,38,000 గ్రాంట్ పైన ఒక 50,000 తీసేసింది. అతను పనిచేసే బాధ్యతలు మా సుధారాన్ని ఇక్కడే పవిడిముక్కలు ఇన్ఛార్జ్ ఉంది, అధికారి ఫాలోఅప్ చేస్తుంది. సెక్రటరీ గారు మీరందరూ మానిటర్ చేయండి. హౌసింగ్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి స్టేటస్ చూసి నాకు చేద్దాం. కొద్దిగా టైం పడుతుంది, అవన్నీ స్లో అయినాయి. ఈ 2-3 నెలలు దసరా నాటికి ఊపందుకుంటాయి. చేద్దాం. ఓకేమ్మా? పట్టుదలగా పనిచేస్తాం. అనుకున్న విషయాన్ని దీన్ని ఎట్లయినా ఈ కుర్రోడు కూలుకోవాలి అని ఒక సంకల్పంతో ఉన్నాం. ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, పిల్లవాడు ధైర్యంగా ఉంటాడు. అంతా బాగుంటుంది. మంచి రోజులు మీరు చూడబోతున్నారు. దాన్ని కూడా మరొకసారి పెద్ద కొడుకు నేనే మీ అందరూ. ఓకేనా? పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర చివరి రోజు వేడుకల సందర్భంగా ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ సీఐ అప్పలనాయుడు తెలిపారు. రథయాత్ర మార్గంలో భారీ వాహనాలకు తాత్కాలికంగా అనుమతి లేదు అన్నారు. 2 వీలర్లు, తేలికపాటి వాహనాలు డబ్బి వీధి, యాతవీధి, మక్కువ బైపాస్ మార్గంలో ప్రయాణించాలన్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో రథయాత్ర నిర్వహిస్తున్నామని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని భక్తులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాలూరు పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, రేపు మనకి జగన్నాథ మారుయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు పోలీసు వాళ్ళు విధించడం జరిగింది. దానిలో భాగంగా మనకి మెయిన్ రోడ్ ఏదైతే డీలక్స్ సెంటర్ నుంచి అప్ టు బోస్బొమ్మ వరకు మెయిన్ రోడ్ మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. మిగతా ఏవైతే డీలక్స్ సెంటర్ నుంచి అక్కడ ట్రాఫిక్ మక్కువ వైపు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరైనా మక్కువ వెళ్ళాల్సిన వాహనాలు ఏవైనా అంటే 2 వీలర్స్ మాత్రమే వాటికి డబ్బు వీధి మీదుగా యాత వీధి, చిట్ల వీధి, కొనిసి వీధి అలా మెంటాడ్ వే నుంచి వెళ్ళిపోవచ్చు. లేదంటే రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళడానికి మాత్రం అవకాశం ఉంది. భారీ వాహనాలు కంపల్సరీగా బైపాస్ రోడ్లలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టణంలోకి మధ్యాహ్నం 2 తర్వాత అనుమతి లేదు. ఏవైనా కార్లు కానీ ఏవైతే బస్సులు ఏవైనా ఉన్నా ట్రాఫిక్ ఆంక్షలు బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోబడి వాటిని కూడా నిషేధించడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని భావించి మరి పోలీసు వాళ్ళకి ట్రాఫిక్ అంశాల విషయంలో ఖచ్చితంగా సహకరించాలని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన గర్నెపూడి బాలరాజు తమ తాత పిచ్చయ్య పేరిట ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమిపై రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సర్వే నంబర్ల సబ్ డివిజన్ తర్వాత తమ భూమి ఏ విభాగంలో చేరిందో సర్వే చేసి న్యాయం చేయాలన్నారు. గురువారం రెవెన్యూ అధికారుల భూమిని పరిశీలించి పూర్తి వివరాలు పరిశీలించి చట్టపరంగా తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని బాధిత కుటుంబం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సర్వే నెంబర్లో ఉన్నా కానీ ఇది మాకు సపరేట్ భూమి, సొసైటీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దానికన్నా ముందు నుంచే మేము ఈ పొలం పండించుకుంటున్నాము. ఇదిగో వీళ్ళు మా పక్క పొలం పండించుకుంటున్నారు. వీళ్ళు అమ్ముకున్నారు అప్పుడు. నమస్తే అండి, నా పేరు బాలరాజు, గన్నిపూడి బాలరాజు. మాది ఎడవల్లి గ్రామం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా. మాది ఈ పొలం అండి 3 ఎకరాల పొలము. మేము సుమారు 70 సంవత్సరాల నుంచి పొలం పండించుకుంటున్నాం. అంటే మా తాతయ్య వాళ్ళు, తర్వాత మా పెదనాన్న, మా నాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అందరూ పొలం పండించుకున్నారు. దీనికి సంబంధించి పట్టా అడిగాము చాలాసార్లు. మాకు అప్పట్లో మా తాతయ్య వాళ్ళు గవర్నమెంట్కి పన్ను కట్టేసి పొలం పండించుకుంటా ఉన్నారు. కానీ పొలానికి సంబంధించి వేరే పట్టా ఏమీ లేవు. అందువల్ల గవర్నమెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఈరోజు వచ్చారు. ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారిని పంపించారు. ఆర్ఐ గారు వచ్చి ఇప్పుడు విజిట్ చేసి వెళ్ళిపోయారు. మొత్తం చూసి ఎంఆర్ఓ గారి ద్వారా పట్టా ఇప్పించి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇలా కనుక మాకు పట్టా ఇప్పిస్తే చాలా కృతజ్ఞత అయి ఉంటాం. శ్రీకాకుళం జిల్లా రైతుల దశాబ్దాల కల అయిన నేరడి బ్యారేజీ నిర్మాణానికి 641.10 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే కూన రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకి జిల్లా ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బ్యారేజీ పూర్తయితే వంశాధార జలాలతో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతుల ఆదాయం పెరిగి జిల్లా వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు ఎమ్మెల్యే. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వాసులందరికీ ఒక మంచి శుభవార్త, ఒక మంచి రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతాంగానికి, రైతు కుటుంబాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకే రంగానికి కూడా లేదు. గడచిన 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్
ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రైతు పక్షపాతిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. మరి 671 కోట్ల రూపాయలతో నేరేడు బ్యారేజ్ నిర్మాణం, కేంద్రంతో అన్ని రకాలైనటువంటి అనుమతులు తీసుకోవడం, మరి కేంద్రం కూడా దీనికి అన్ని అనుమతులు ఇచ్చి మరి అండగా నిలబడ్డం, ఇది జిల్లా వాసులకు ఒక వరం. దీనిని 1 ఇయర్లోనే పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలకి మనం అందరం కూడా, శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలి, తోడ్పాటును అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నో ఏళ్ల నాటి కళని నిజం చేసినటువంటి మరి ఒక రైతు బాంధవుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఈ జిల్లా ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జనగామ జిల్లా బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తృతీయ పుష్కర మహోత్సవాలు చినజీరి స్వామి దివ్య సమక్షంలో వైభవంగా ముగిశాయి. 5 రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో కళ్యాణోత్సవం, పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ, తీర్థగోష్ఠి, వెంకటేశ్వర హిస్టరీ హవనం, అలాగే శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఇక వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగా తదియారాధన, మంగళ శాసనాలతో మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. అభివృద్ధి జరిగేటట్లు చేయాలి. క్షమించి మనం చేసిన దానిని పరిపూర్ణంగా స్వీకరించమని ప్రార్థన చేద్దాం. మంగళహీనం క్రియాహీనం మయా దేవా పరిపూర్ణం ఏన వాచా మనసేంద్రియైర్వా. విశాఖ జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమం ఆకట్టుకుంది. పాప్లిక్లెస్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పోలీస్ స్టేషన్ను సందర్శించి వివిధ విభాగాల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. సిపి శంఖభద్ర బాక్షి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిఐ దివాకర్ యాదవ్ పోలీసుల సేవలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఇక పోలీస్ అంటే భయపడాల్సిన అవసరం లేదు అని ప్రజలకు, మిత్రులను వివరించారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి పోలీస్ ప్రజల స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.
జిల్లా కే కోటపాడు మండలం గొంపవానిపాలెంలో టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి బండారు అప్పలనాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తనయుడు అప్పలనాయుడు పుట్టినరోజు సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విబిజీ రామ్జీ ఆధ్వర్యంలో చెరువు అభివృద్ధి పనుల్లో ఉన్న 300 మంది కార్మికులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసి కేక్ పంపిణీ చేశారు. ఇక యువ నాయకుడిగా బండారు అప్పలనాయుడు ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం నాయకుని తాండాలో బంజారా సాంప్రదాయ తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై తాండా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బంజారా మహిళలు, యువతులు సాంప్రదాయ వస్త్రధారణతో, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోగా బిర్లా ఐలయ్య కూడా వారితో కలిసి సాంప్రదాయ నృత్యంతో పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా చెల్లెళ్ళు 9 రోజులు ఉపవాసాలుండి నిష్ఠతోటి ఆ నారు పెంచిన దాన్ని బట్టి నిష్ఠ కనిపిస్తుంది మనకు. అంటే ఎంత నారు మంచిగా వస్తే అంత మంచిగా పూజ చేసినట్టు. అవునా కాదా? అవునా కాదా? అంటే మన గ్రామం కూడా అంత మంచిగా అభివృద్ధి చెందుతున్నట్టు. ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యే కానప్పుడే మీకు మంచినీళ్ళ ఫిల్టర్ ఇచ్చిన మాట వాస్తవా కాదా? ఈ ఫిల్టర్ కాడ మన సాంప్రదాయ దుస్తులు, అంటే మా అమ్మ అడుగుతాడు సాంప్రదాయ దుస్తులు ఆ వేసుకొని ఆ ఫోటో దిగితే రాష్ట్రం మొత్తం ఇదే ఫోటో వాడుకున్నారు. నాయకుని తండే ఫోటో వాడుకున్నారు. ఏడ ప్రోగ్రాం అయినా ఈ నాయకుని తండ అంటే మన గిరిజన బిడ్డల సాంప్రదాయం, మన తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని, ఇంకా మన ఆచారాల్ని, మన సాంప్రదాయాల్ని కాపాడుతున్నటువంటి మీకు నిజంగా ధన్యవాదాలు తెలియాలి. ఎప్పుడైనా మన సంస్కృతి, మన సాంప్రదాయం మన ప్రభుత్వంతో ఒప్పించి చేస్తా అని చెప్పి మీ మాటిస్తూ మా అన్నొక్కసారి మా నాయకుని తండ మా అమ్మలకు, అక్క చెల్లెళ్లకు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జీవో నంబర్ 396 రద్దు చేసి ప్రతిపాదిత రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిలిపివేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు పెండౌన్ ఉద్యమం కొనసాగుతోంది అని దస్తావేజు విలేకరులు ప్రకటించారు. ఇక జీవో అమలుతో దస్తావేజు విలేకరులు, స్టాంప్ విక్రేతలు, డీటీపీ నిర్వాహకులు సహా వేలాది కుటుంబాలు ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు అవార్ సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం కోశాధికారిని. ఈరోజు ఉదయం మా ఐజీ గారితో జరిగిన చర్చలలో భాగంగా మేమందరం మా డాక్యుమెంట్ రైటర్ల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ 396ను అలాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు రద్దును గురించి ఆయనతోటి చర్చించడం జరిగింది. సదరు చర్చలలో భాగంగా మా యొక్క విన్నపాలన్నింటినీ ఐజీ గారు విన్నారు. అదేవిధంగా వారు మాకు కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సి ఇచ్చారు. తర్వాత మేమందరం కిందకు వచ్చి ఈ వరకు గవర్నమెంట్ పెండౌన్ని కంటిన్యూ చేద్దామని వారి యొక్క తీర్మానం ప్రకారం మేము పెండౌన్ని కంటిన్యూ చేస్తున్నాము. స్పష్టమైన హామీ రానందున ఐజీ గారి దగ్గర నుంచి మేము ఈ పెండౌన్ని కంటిన్యూ చేయదలుచున్నాం. చెప్పండి, ఏం చెప్పండి? జీవో నెంబర్ 396ని రద్దు చేయాలి, ఆర్ఎస్కే కేంద్రాలను నిలిపివేయాలి. మాకు సంబంధించిన వరకు ఈ హామీలు నెరవేరే వరకు మేము ఈ పెండౌన్ కార్యక్రమం నిరోధంగా కొనసాగించుతున్నాము. దస్తావేజు లేఖర్ల ఐక్యత, దస్తావేజు లేఖర్ల ఐక్యత, రద్దు చేయాలి జీవో నంబర్ 396ను.
రద్దు చేయాలి జీవో నంబర్ 396ను. ఆర్ఎస్కే కేంద్రాలను ఆర్ఎస్కే కేంద్రాలను జీవో నెంబర్ 396ని దస్తావేజుల ఎకరాల ఐక్యత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.